హాయ్ ఎప్పుడైనా మిగిలిపోయిన బగారా రైస్తో ఎగ్ రైస్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ రైస్లా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా బగారా రైస్ని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఎగ్ కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి వేసాను నేను, ఎందుకంటే బగారా రైస్లో ఆల్రెడీ స్పైసీ ఉంటుంది కాబట్టి ఒక పచ్చిమిర్చి వేసాను. బగారా రైస్లోనే సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను, ఎగ్కి సరిపడా సాల్ట్. అలాగే కొంచెం మిరియాలని బాగా దంచి పౌడర్ చేసుకొని మిరియాల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, దీంట్లో కారం పసుపు ఏమీ వేయద్దు. ఇలా చేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది. మిరియాల పొడి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న బగారా రైస్ను వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. అంతేనండి, వేడి వేడిగా బగారా రైస్తో ఎగ్ రైస్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్